దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారిని కలవబోతున్నాము. దేశభక్తిని ఉట్టిపడే ఒక అద్భుతమైన వి మీడియా న్యూస్ రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ దేశాభివృద్ధిలో తాను ఒక ప్రొఫెసర్గా, ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు దేశానికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను అభినందిస్తున్నా. ఇది ఒక వినూతనమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఒక క్యాలెండర్ మీద నేను సోల్జర్స్ను, ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవల్ కావచ్చు, ఫోటోలు పెట్టుకొని ప్రతి ఒక్కరూ దీన్ని చేయాలనేది. అయితే నేను ఎప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్గా మన బాధ్యతలు ఏంటి శ్రీధర్ అంటే, ఫస్ట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నేను లా పర్సన్ కాబట్టి, నేను లా తెలియదు కాబట్టి వైలేట్ చేస్తానని చెప్పకూడదు. యాజ్ ఎ సిటిజన్స్గా మనకు కనీస అవగాహన ఉండాలనేది ఒకటి. ఇంకొకటి ఏం చెప్తానంటే, ఎప్పుడైనా రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి. సో ఎందుకు అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో నో ఎక్స్క్యూజ్. ఎందుకంటే అది ఫండమెంటల్ లా. ఈరోజు రాజ్యాంగం అనేది ఏంటంటే మనకు 6th 7th క్లాస్ నుంచి కూడా సోషల్ సైన్స్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే రాజ్యాంగాన్ని గురించి కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మన యొక్క రైట్స్ ఏమున్నాయి, మన బాధ్యతలు ఏమున్నాయి అనేది తెలుసుకుంటాం. మీరు కూడా ఈరోజు ఈ యొక్క ఆర్మీ, నేవీ వీళ్ళ యొక్క ఫోటోలు తీసుకొచ్చి క్యాలెండర్ల మీద పెట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఇది చేర్చేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, రియల్లీ అగైన్ ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇట్స్ ఎ న్యూ థింగ్. ప్రతి ఒక్కరు ఇవాళ ఏంటంటే వాళ్ళు బార్డర్లు ఉండి వాళ్ళు సాక్రిఫైస్ చేసి, ఇవాళ 2 థింగ్స్ అండి. సాక్రిఫైస్ అంటే ఏంటంటే ఇవాళ మన ఫ్రీడమ్ స్ట్రగుల్ 200 ఏళ్ళు బానిస బతుకులు బతికినాము. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో త్యాగాలు చేసి ఎంతోమంది మరణించి మనకు స్వాతంత్రం ఇచ్చినాక ఈరోజు మళ్ళీ ఇంకొక స్టెప్ ఏంటంటే మనల్ని బార్డర్స్ కానీ ఏది ఉన్నా ఇవాళ సోల్జర్స్ వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇవాళ మనం ఇంత హాయిగా ఉండమంటే సరే ఫ్రీడమ్ వచ్చింది, తర్వాత మనకు ఈ యొక్క డిఫెన్స్ వాళ్ళు చేసేటువంటి సాక్రిఫైజెస్ ద్వారా మనం ఈరోజు హాయిగా ఉంటున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క సాక్రిఫైజెస్ను గుర్తుకు తీసుకొచ్చేటువంటి ఈ యొక్క క్యాలెండర్ ఏదైతే చేసావో వి మీడియా న్యూస్ను నేను మంచి అప్రిషియేట్ చేస్తున్నా. మంచి నూతనంగా నువ్వు ఇట్లాంటివి చేయాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వాతంత్రం యొక్క ఇప్పుడు ఎంత ఇంపార్టెన్సో ఈరోజు మన యొక్క సోల్జర్స్ను, వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ను గుర్తు చేసుకొని, ఎందుకంటే కంట్రీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అది మళ్ళీ చెప్తున్నా, వి మీడియాకు నేను మంచి అభినందనలు తెలియజేస్తున్నా. చక్కటి ఈరోజు అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక టీచర్గా మరి వేరే వాళ్ళకి చేయండి, నేను చేసిన నేనేంటంటే నాది కూడా గ్రామీణ నేపథ్యం. ఇవాళ కంట్రీకి నేను ఈ యొక్క డిఫెన్స్కి ఏం చేసిన, ఎందుకంటే నువ్వు ఈరోజు క్యాలెండర్ వి మీడియా రిలీజ్ చేసిన సందర్భంలో నేను ఒక మెసేజ్ చేయదలుచుకున్నా. నేను కూడా నా వంతుగా ఈ ఏరో స్పేసు, డిఫెన్సు, మ్యారిటైము వీటిలో చాలామందికి ఇప్పటికి దాదాపు మీకు తెలుసు, ఇంతకుముందు మీరు నల్సార్ కూడా వచ్చారు శ్రీధర్, ఒక 4 నుంచి 5,000 మందికి నేను ఈ ఎడ్యుకేషన్, ఏరోస్పేస్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ ఇచ్చిన. అందులో సగం మంది ఆల్మోస్ట్ 2,000 to 3,000 పీపుల్ ఎవరు ఉంటారంటే డిఫెన్స్ వాళ్ళు ఉంటారు. ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవల్ కావచ్చు, కోస్ట్ గార్డ్ కావచ్చు. సో నా తృప్తి ఏంటంటే నేను వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ మళ్ళీ రీఎంప్లాయ్మెంట్, ఈరోజు వాళ్ళు ఒక 45 yearsకే వాళ్ళు రిటైర్ అవుతారు. కంట్రీ నీడ్స్ దెమ్. ఎందుకు తెలుసా, ఇలా కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎయిర్లైన్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి ఈ రకంగా నా వంతుగా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి రీఎంప్లాయ్మెంట్ ఇచ్చి దేశ సేవలో వాళ్ళు మళ్ళీ పాలు పంచుకునేటువంటి కొంత కార్యక్రమం నా ద్వారా అవుతుంది. మీరు కూడా ఒక చక్కని కార్యక్రమం. మళ్ళీ ఒకసారి నేను అభినందిస్తున్నాను.